నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మీడియా సమావేశం. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యథేచ్ఛగా రోడ్లపై సంచరిస్తున్న వాహనాలు. అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్. పెద్దపల్లి జిల్లాలో యథేచ్ఛగా వాహనాల రాకపోకలు. 35 ఆటోలు సీజ్ చేసిన పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై ప్రజలు అధిక సంఖ్యలో సంచరిస్తుండటంతో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా రోడ్లపై వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అక్కడెక్కడ పెట్టి మొత్తం తీసుకెళ్ళి కరెంట్ చేసి ఇప్పుడు కాదు, లేట్ అయిపోయింది. దిగు. పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక సంఖ్యలో ఆటోలు, వాహనాలు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో పోలీసులు 35 ఆటోలు సీజ్ చేసి తమ విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. మీరు చదువుకున్నాడు, మీరే పాటించకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? गाड़ी కరోనా నివారణ చర్యల్లో భాగంగా బస్సు సర్వీసులు నిలిపివేశారు. దీంతో నాగోల్ ఆర్టీసీ బస్ డిపో వద్ద రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ పాటించాలని కోరారు. ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు పాల్గొన్నారు. వ్యాప్తి చెందకుండా
ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్ళకే పరిమితం అవ్వాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి పిలుపును జనతా కర్ఫ్యూ ప్రకటించినటువంటి సందర్భంగా ఎవరికి వారు చైతన్యవంతులై ఐక్యతను చాటి ఈ యొక్క కర్ఫ్యూలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదొక మాయా యుద్ధం. శత్రువు మన కంటికి కనిపించకుండానే ఈరోజు మనుషులను మాయం చేస్తున్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భం. మానవ జాతి చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగనటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని అడ్డుకోవాలంటే సుదీర్ఘ యుద్ధం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సమరశంఖం పూరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచమే కుగ్రామమన్న గ్లోబలైజేషన్ యుగంలో దేశాలకు దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలు, జిల్లాలకు జిల్లాలు, కాలనీలకు కాలనీలకు, చివరికి మనిషికి మనిషి అడ్డు గోడలు కట్టుకునేటువంటి రోజు మనం కళ్ళ ముంగట కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారని, ఏదో చేస్తారని, మన కోసం ఎవరో వచ్చి ఏ విధంగానూ ఆదుకుంటారనేటువంటి చూసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. అందుకోసమే గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం అనేటువంటి పిలుపుతోని అందరము పట్టుదల కొద్దీ పనిచేసేటువంటి సందర్భం ఈ సందర్భమని ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని లాక్డౌన్ ప్రకటించినటువంటి సందర్భం. 31 తారీఖు వరకు 9 రోజులు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాక్డౌన్ 31 తారీఖు వరకు ప్రకటించినటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి వారు స్వయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ జాతి ఐక్యతను జనతా కర్ఫ్యూలో ఏ విధంగా అయితే చాటినారో ఆ విధంగా రేపు లాక్డౌన్లో కూడా అదే విధమైనటువంటి ఐక్యతను చాటాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1897 సంబంధించినటువంటి యాక్టును ఈ యొక్క కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కోసం కేసీఆర్ గారు అమలు చేయడం జరుగుతూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, ఇంద్రవల్లి, నాన్నూరు మండల కేంద్రాల్లోని రైతు బజార్లో రద్దీ నెలకొంది. కాగా మాస్కులు ధరించకుండా వచ్చిన వారిని పోలీసులు మార్కెట్లోకి అనుమతించట్లేదు. అదేవిధంగా కూరగాయలకు అధిక ధరలు నియమించడంతో వినియోగదారులకు, కొనుగోలుదారులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ మేరకు వ్యాపారుల దోపిడీపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండి మండలంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రశాంతంగా లాక్డౌన్ కొనసాగుతుంది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వీలుగా కేవలం కూరగాయ మార్కెట్లు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ జ్యోతి ఆదేశాలు చేశారు.
హాస్పిటల్ సరిపోయి అందరికీ గొప్పలు గొప్పలు పడతాయి ఇప్పుడు పూజలు కూడా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం జన సమూహాన్ని తలపిస్తోంది. నియోజకవర్గ పరిధిలో 7 మండలాల్లో జనం గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ లాక్డౌన్ ప్రకటించగా ప్రజలు పట్టించుకోవట్లేదు. మండలంలో ఇటుక బట్టీలు, పత్తి మిల్లులో యథావిధిగా పనులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించి ప్రజానీకం మొత్తం కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ కావాలని విజ్ఞప్తి చేస్తూ, అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు కూడా ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు కొంతమంది వీధుల్లో తిరగడం, అలాగే శానిటైజేషన్ పాటించకపోవడం దురదృష్టకరం. ఇది భయంకరమైన వ్యాధి. దీనికి మందు లేదు కాబట్టి మన స్వీయ నియంత్రణని ముఖ్యంగా పాటించి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుతూ, అలాగే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు మరియు ప్రభుత్వ అధినేతలు కూడా స్పందించి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ అధికారులను చొరవ చూపేటట్టు ఆదేశించాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ వ్యాధి భయంకర ఎంత తీవ్రత ఉందంటే ప్రపంచ దేశాల్లో ఇటలీ దేశాధ్యక్షుడు సైతం తన ప్రజల్ని కాపాడలేకపోతున్న కన్నీరు పెట్టుకోవడం కూడా ఎంతో దురదృష్టకరం. అయితే వాళ్ళు సరియైన ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. భారతదేశంలో ముందుగా మనం నరేంద్ర మోడీ గారు నిన్నటి బంద్ కార్యక్రమాన్ని పిలిపియడం, దాన్ని విజయవంతం చేయడం కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన మండలంలో ముఖ్యంగా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈరోజు బంద్కు రాష్ట్ర ప్రభుత్వం పిలిపించినప్పటికీ కూడా మన మండలంలోని అన్ని షాపులు కానీ అన్ని వ్యవహారాలు సాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వివిధ విభాగాలు కానీ వాళ్ళు చొరవ తీసుకొని అన్ని షాపులు బంద్ చేసే విధంగా కార్యక్రమాలని 30 తర్వాతనే నిర్వహించే విధంగా అందరి మీద అవగాహన కల్పించి చర్యలు తీసుకునే విధంగా
అధికారులు పనిచేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటోలు ప్రైవేట్ వాహనదారులు యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నిర్లక్ష్యం చేస్తూ వాహనాలు అధిక సంఖ్యలో రోడ్లపై సంచరిస్తున్నాయి. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో కొందరు హోటల్ యాజమాన్యాలు సైతం నిబంధనలు ఉల్లంఘిస్తూ హోటల్ కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ వీటిని ఉల్లంఘిస్తే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలోనూ విజృంభిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే వడమ వెంకటేశ్వరరావు తన మనవరాలు అలేఖ్య వివాహ వేడుకను వాయిదా వేశారు. ఏప్రిల్ 4న జరగాల్సిన వివాహ మహోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే వడమ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాహం చేయడం ముఖ్యమంత్రి గారు కానీ ఆయన చెప్పిన ఆదేశాన్ని మేము సాగిస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ విపత్కర పరిస్థితిలో మా మనోరాజు వివాహం చేయటం, అదేవిధంగా మేము మా కుటుంబ సభ్యులు కూర్చొని అనుకున్నాం. ఈ టైంలో ఈ పరిస్థితులు విపత్కర పరిస్థితులు ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన ప్రకారం ఈ వివాహం ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ 4వ తారీఖున జరగడం అంత శ్రేయస్కరం కాదని భావించాం. అంతేకాకుండా పెళ్లి కుమార్ని బంధువులు కూడా ఆలోచించి ఇది వివాహం వాయిదా వేయడమే శ్రేయస్కరమని భావించాం. మేము అనుకున్నాం పెద్ద ఘనంగా చేయాలనుకున్నాం. 30 సంవత్సరాల తర్వాత ఇది మొట్టమొదటి వివాహం. ఈ పెద్ద శుభకార్యం మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత ఈ వివాహం ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా రాష్ట్రాలు కూడా స్టేట్ రాష్ట్రాల వారు వాళ్ళ అద్భుతంగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మేము వివాహం చేయడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తూ ఉన్నాం. ప్రపంచం యావత్తు గడగడాడించేటువంటి ఈ మహమ్మారి భారతదేశంలో కాకుండా ఉభయ జిల్లాలు, ఉభయ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ టైంలో వివాహం జరగడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అందువల్ల బాధగా ఉన్న ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఆవేదన చెంది ఎంతోమంది మరణిస్తున్న సమయంలో ఇది మంచి శుభకార్యం జరగడం అంత మంచిది కాదని నేను భావించాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ప్రజలంతా జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన నేపథ్యంలో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యాపారులకు కిరాణా షాపుల యాజమాన్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన కర్ఫ్యూని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. దయచేసి రోడ్ల మీద ఎవరు కనిపించద్దు. మార్చి 31 వరకు లాక్డౌన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారము
ప్రజల యొక్క సంక్షేమం నిమిత్త మీరందరూ ఈ ఆర్డర్స్ను పాటించి మన తెలంగాణను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడాల్సిందిగా కూర్చున్నాము. నిన్న ఏ విధంగానైతే సహకరించిందో అదేవిధంగా మార్చి 31 వరకు కూడా అదేవిధంగా సహకరించి మహమ్మారి బారి నుండి ప్రజలందరినీ కాపాడాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ రవికుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగంపేట తాండ గ్రామ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి మనము నిన్న ఎలాగైతే చేశామో, ఎలాగైతే మన ఇళ్లకే పరిమితమై ఉన్నామో అలాగే ఈ నెల 31 తారీఖు వరకు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. కావున ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో ఉండి సహకరించవలసిందిగా కోరుచున్నాము. కరోనా వైరస్ కట్టడికి మనం చేయవలసినది ఇది ఒక్కటే అమ్మా. మన ఇళ్లలో మనం ఉందాం. ఎక్కడ 3-4 కలిసి ముచ్చట్లు పెట్టొద్దు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి మన వంతుగా కృషి చేసి ఈ వైరస్ ని కట్టడి చేద్దాం. ముఖ్యంగా మన తండకు పూణే, దుబాయ్, సౌదీ నుంచి చాలా మంది వచ్చారమ్మా. వాళ్ళని గుర్తించినము. వాళ్ళందరూ దయచేసి వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి. ముఖ్యంగా యువకులు మీరు కంపల్సరీ మీ పక్క ఇళ్లకు మోటివేట్ చేయండి. వాళ్ళకి తెలియదు ఎక్కడ పోవాలి, ఎందుకు పోవాలి అన్నది. దయచేసి మీరు మీ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీరుంటూ మీ పక్కన ఇళ్ళ వాళ్ళకి చెప్పాలమ్మా. ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రత, దాని యొక్క ప్రభావం వాళ్ళకి వివరించి వాళ్ళని ఇళ్లలోనే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ మోటివేట్ చేసి మన యొక్క గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా మండలంలోనే ఆదర్శంగా ఉంచే విధంగా మనము తయారు చేద్దాం. ఇట్టి యొక్క సూచనను ఎవరైతే విస్మరిస్తారో వారి మీద కంపల్సరీ భారీ జరిమానా ఉంటుంది మరియు పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దీనికి అందరం సహకరించాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వైట్ కార్డు ఉన్న వారికి 1500 రూపాయలు మరియు 12 కేజీల బియ్యం కూడా పంపిణీ చేస్తుంది. మీకేమైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీ ఇంటి నుంచి ఒక్కరిని పంపండమ్మా, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మొత్తం బయటికి రావద్దమ్మా. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ నెల 31 తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఇళ్లలోనే ఉంటూ హోమ్ క్వారంటైన్ చేసుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మీకు తెలియజేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ డీమార్ట్ వద్ద రద్దీ నెలకొంది. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కూరగాయల ధరలు 3 రెట్లు పెంచారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ వర్షాల జయశ్రీ ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ రెడ్డి మార్కెట్లోని కూరగాయల షాపుల యాజమాన్యంతో చర్చించారు. అధిక ధరలకు అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హలో, ఒక్క మనిషి జనాలకి ఒకసారి జనగామ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు నిర్లక్ష్యం చేస్తూ నెహ్రూ పార్క్ సమీపంలో యథేచ్ఛగా వాహనాలు సంచరిస్తున్నాయి. దీంతో పోలీసులు వాహనాలను అడ్డుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వినోద్ కుమార్, సిఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.
పేపర్ సైజ్ ఇవ్వను ఫస్ట్ పేపర్కి మిస్టర్ నువ్వు ఆ పేపర్ డాక్యుమెంట్స్ వెళ్ళిపోవాలి ఇదే బండి సార్ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అన్ని షాపులను మూసివేయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎవరిని రోడ్లపైకి రానివ్వకుండా, వాహనాలు అనుమతించకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఎల్ఐసి కూరగాయల మార్కెట్లో షాపు యజమానులు అధిక ధరలు నియమించడంతో సామాన్య ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పని లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా మనము వాళ్ళని బేరం యాక్చువల్గా మనకు కూరగాయల బేరం అంటాం. ఈ రోజు కూరగాయల బేరం అనేది లేదు. జలాలు లేకపోయేసరికి ఇంత జలాలు ఉంటే మాత్రం 50 నుంచి 60 రూపాయల మధ్యలో ఉండేది టమాటా కిలో. రైతులు వాళ్ళ నచ్చిన రేటు అమ్ముకొని పోతున్నారు. వాళ్ళు నచ్చిన రేటు అమ్ముకొని పోతారు. దానివల్ల మీరే పెంచినరా? మా దగ్గర దళారులు అనే విషయమే లేదు. ఇవాళ దళారులు ఉండేది కానీ కాకపోతే ఇప్పుడు రైతులు వచ్చి స్వచ్ఛందంగా అమ్ముకొని వాళ్ళు పోతారు కాబట్టి వాళ్ళ నచ్చిన రేటు ఒక 10 రూపాయలు. మీరు కూడా రేటు పెట్టారు. వాళ్ళు 10 రూపాయలు పెట్టినప్పుడు మేము 2 రూపాయలు మేము మంచిగా తప్పలేదు. దానివల్ల రేట్లు పెరిగిపోయినాయి. బాక్స్ ఒకటి 100 రూపాయలు ఉండే, ఈ రోజున 500 రూపాయలు బాక్స్ అయింది. 500 రూపాయలు బాక్స్ అంటే 30 కిలోల బాక్స్కు 500 రూపాయలు అంటే మీరే లెక్కండి ఎంత వస్తుందో. దానివల్లనే రేటు పెరిగింది. అంటే 10 రూపాయలు 30 రూపాయలు చేసింది. 30 రూపాయలు చేసింది కిలో. కూడా ఒక 2 రోజుల వరకు కూడా కూరగాయలు రావాలి. రేట్లు ఎట్లా ఉన్నాయండి? రేట్లు అయితే బగ్గుమంటుండే. నిన్న 10 రూపాయలు ఉండే మిర్చీలు, ఇలా 50 రూపాయలు పావు కిలో మిర్చీలు. కొత్తిమీర ఒక కట్ట 30 రూపాయలు, పుదీనా ఈ 30 రూపాయలు, ఈ ఉల్లాకు 20 రూపాయలకు ఒక్కటే కట్ట. సామాన్యుడు తినే విధంగా లేదు. ఇప్పుడు 500 తీసుకొస్తే ఒక 2 రోజుల కూరగాయలు కూడా వస్తలేదు. బగ్గుమంటారు. పావు కిలో 80 రూపాయలు అట. 80 రూపాయలు టమాటా 60 రూపాయలు. 60 రూపాయలు నిన్న 20 రూపాయలు ఉండే టమాటా. రూపాయలు టమాటా తీసుకోండి లేదు. రేపు కూడా కూరగాయలు మార్కెట్ ఉంటుంది. ఇప్పటికి 500 రూపాయలు పెడితే 2 రోజుల కూరగాయలు కూడా వస్తలేదు. తక్కువ కానీ వాళ్ళు వినట్లేదు. తీసుకోండి తీసుకోండి లేకపోతే లేదు, ఇదే రేట్ మాకున్నది అలాంటి కొత్తిమీర అడిగితే కూడా 500 అటండి. ఇంతకీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కూడా వాళ్ళకు తగ్గించి కూరగాయల వల్ల కూడా తగ్గించి చేసినట్టు చేపియాలని మా చైర్మన్ గారిని కలిసిందా మీరు? చైర్మన్ గారు అందుబాటులో లేరంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మీడియా సమావేశం. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యథేచ్ఛగా రోడ్లపై సంచరిస్తున్న వాహనాలు. అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్. పెద్దపల్లి జిల్లాలో యథేచ్ఛగా వాహనాల రాకపోకలు. 35 ఆటోలు సీజ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం.